హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ అనేది రావడం జరిగింది. అయితే డేట్స్ వచ్చేసి 19th జూన్ నుంచి 26th జూన్ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవచ్చు. కొద్దిగా చెప్పాను కదా, లాస్ట్ టైం కూడా చెప్పాను, కొద్దిగా డేట్స్ లోపల వేరియేషన్స్ అనేది రావచ్చు. అంటే 26th జూన్ అంటే 26th జూనే కాకుండా కొద్దిగా వన్ డే అనేది ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు అనమాట. సో ప్రస్తుతానికి అయితే 26th జూన్ వరకు ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. సో సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను ఫేజ్ 1 సంబంధించినటువంటి సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనే వీడియో నేను ఆల్రెడీ చేశాను. 2 లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలో కూడా నేను చెప్తున్నాను. అయితే ఫేజ్ 1కి సంబంధించినటువంటి లింక్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అనమాట. సో ఆ వీడియో ద్వారా కూడా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకోవచ్చు. సో ఇది షార్ట్ కట్ లోపల నేను సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలో చెప్తున్నాను. సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిందా లేదా అనే విషయము మీ మొబైల్ నెంబర్కి, అంటే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. ఆల్రెడీ వచ్చేసింది. 18th జూన్ రోజు వచ్చింది. 19th నుంచి సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇది 26th వరకు ఉంది కాబట్టి మనము ఈ మధ్య లోపల మనము సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దోస్త్ ఐడి, అదేవిధంగా రిజిస్టర్ మొబైల్ నెంబర్ దగ్గర పెట్టుకొని మన ప్రాసెస్ అనేది చేసుకోండి. ఫస్ట్ ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేయండి. తర్వాత మన పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. సైన్ ఇన్ కాగానే మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఏ కాలేజ్ వచ్చింది అనే విషయం మనకు తెలిసిపోతుంది. సో నేను లాస్ట్ టైం వీడియోలో కూడా నేను చెప్పాను. సో ఒకవేళ మీరు కనుక ఇన్కమ్ అప్డేట్ చేసి ఉండకపోతే, అంటే అప్లికేషన్ టైం లోపల ఇన్కమ్ అప్డేట్ చేసి ఉండకపోతే అప్డేట్ ఇన్కమ్ అడుగుతుంది. సో ఇప్పుడు మనం అప్డేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కనుక మీకు ఇన్కమ్ కనుక వచ్చినట్లయితే అప్డేట్ అనేది చేసుకోవచ్చు. సో లేదు, మీరు ఆల్రెడీ చేసి ఉంటే డైరెక్ట్గా సెల్ఫ్ రిపోర్టింగ్లోకి వెళ్ళిపోండి, అంటే కన్ఫర్మ్ సెల్ఫ్ రిపోర్టింగ్ వెళ్ళిపోండి. సో అంతకంటే ముందు కంపల్సరీగా మనం డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ ఓపెన్ చేస్తేనే మన సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మనకి ఫీజు ఎంత ఉంది, పూర్తి సమాచారం మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను. కనిపిస్తుంది కదా, క్లిక్ హియర్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. సో నేనైతే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇక్కడ బిల్డెక్స్ తీసుకున్నాను. బిల్డెక్స్ తర్వాత మనము క్యాప్చా ఎంటర్ చేసేసి సబ్మిట్ కొట్టగానే, అంటే గెట్ ఓటీపీ కొట్టగానే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో చెప్పాను కదా, ఓటీపీ చాలాసార్లు వస్తుంది కాబట్టి అనేది దగ్గర పెట్టుకొని ప్రాసెస్ చేయండి. దగ్గర ఉంటే మనకి ఓటీపీస్ అనేది ఎన్నిసార్లు వచ్చినా కూడా ఈజీగా ప్రాసెస్ చేయొచ్చు. సో ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి పేమెంట్లోకి వెళ్తుంది. 100 పేమెంట్ చూపిస్తుంది, కొంతమందికి 1000 పేమెంట్ చూపిస్తుంది, కొంతమందికి 0 పేమెంట్ చూపిస్తుంది. 0 పేమెంట్ చూపిస్తుంది అంటే ఆల్రెడీ ఇన్కమ్ పెట్టి ఉంటారు. సో 500 కానీ 1000 కానీ చూపిస్తుంది అంటే వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టకుండా ఉంటారు కాబట్టి వాళ్ళకి పేమెంట్ అనేది చూపిస్తుంది. సో ప్రజెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా సరే పేమెంట్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఈ ఫీజు అనేది 500 ఫీజు కానీ 1000 ఫీజు కానీ మన అడ్మిషన్ ఫీజు లోపల తగ్గుతుంది కాబట్టి సో నో ప్రాబ్లం, ఈ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. పేమెంట్ చేయాలి అంటే డెబిట్ కానీ క్రెడిట్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో కొంతమందికి డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ కావట్లేదు అని అంటున్నారు. ఆన్లైన్ మోడ్ సపోర్ట్ ఉందో లేదో చూసుకోండి. కార్డ్ ఆన్లైన్ సపోర్ట్ ఉంటే మాత్రమే పేమెంట్ అనేది జరుగుతుంది. సో నేను ఇక్కడ పేమెంట్ అనేది చేయగానే మనకు అక్నాలెడ్జ్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అండ్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి ఓటీపీ వస్తుంది. అంటే ఇది మాత్రం పేమెంట్ ప్రాసెస్ లోపల ఏ మొబైల్ అయితే లింక్ ఉంటుందో, అంటే అకౌంట్కి లింక్ ఉంటుందో వాళ్ళకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్, అదేవిధంగా డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ ఆర్డర్ని మనం చూసుకోవచ్చు. ఈ విధంగా మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి కాలేజ్ నచ్చకపోయినా, ఇప్పుడు ప్రజెంట్ అయితే థర్డ్ ఫేజ్ నడుస్తుంది కాబట్టి థర్డ్ ఫేజ్ లోపల ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. కాకపోతే అంతకంటే ముందు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోండి. నేను చెప్పేది ఒకటే, ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని మాత్రమే ఆప్షన్స్ అనేవి ఇవ్వండి. ఎందుకంటే ఇది లాస్ట్ ఫేజ్ కాబట్టి మళ్ళీ ఫేజ్ అనేది ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది ఆప్షన్స్ అనేది ఇవ్వండి. సో ఇప్పుడు ప్రజెంట్గా అయితే మనకి థర్డ్ ఫేజ్ అనేది నడుస్తుంది. రిజిస్ట్రేషన్ 19th జూన్ నుంచి 2nd జూలై వరకు ప్రజెంట్ అయితే ఉంది. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ అనేవి 3rd జూలై వరకు ఉన్నాయన్నమాట. సో కొద్దిగా డేట్స్ లోపల కొంత వేరియేషన్స్ అనేవి రావచ్చు, కానీ ప్రజెంట్గా అయితే 2nd జూలై వరకు రిజిస్ట్రేషన్ ఉంది. 3rd జూలై వరకు వెబ్ ఆప్షన్స్ అనేవి థర్డ్ ఫేజ్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. అదేవిధంగా సీట్ అలాట్మెంట్ తొందరగా అయిపోతుంది. ఈసారి అయితే 6th జూలై రోజు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. 10th జూలై నుంచి 11th జూలై వరకు థర్డ్ ఫేజ్ సంబంధించినటువంటి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి. అయితే కాలేజ్ రిపోర్ట్ కూడా ఉంటుంది. అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో ఎవరైతే సీట్ వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుంటారో వాళ్ళు కాలేజ్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఇది కాలేజ్ రిపోర్టింగ్ అనమాట. సో ఖచ్చితంగా ఇది 3 ఫేజెస్లో వచ్చిన సీట్లో వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కాలేజ్ రిపోర్ట్ చేయాలి. ఇది 8th జూలై నుంచి 12th జూలై వరకు మధ్యలో ఉంటుంది. సో క్లాసెస్ వచ్చేసి 15th జూలై నుంచి క్లాస్ అనేవి స్టార్ట్ అవుతాయి.
నన్ను డౌట్స్ అడుగుతున్నారు. సెకండ్ ఫేజ్లో కూడా సీట్ రాలేదు, ఏం చేయాలి అంటే డైరెక్ట్గా థర్డ్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ నేను చేయలేదు. ఫస్ట్ ఫేజ్ లోపల నా సీటు పోయింది. సెకండ్ ఫేజ్ నేను ఆప్షన్స్ పెట్టుకోలేదు అంటే ఖచ్చితంగా సీట్ అనేది ఉండదు. ఎందుకంటే ప్రజెంట్ ఫస్ట్ ఫేజ్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సీట్ ఉండదు. కాబట్టి మీరు సెకండ్ ఫేజ్లో కూడా పెట్టుకోలేదు కాబట్టి ప్రజెంట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇంతవరకు డిగ్రీ అప్లై చేయలేదు అని అడుగుతున్నారు. సో థర్డ్ ఫేజ్ అనేది ప్రజెంట్ ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. సో ఈ ఫేజ్ లోపల మీకు సీట్ అనేది ఖచ్చితంగా వస్తుండొచ్చు, మీ మార్క్స్ని బట్టి వస్తుంది. సో సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజ్ కూడా నాకు నచ్చలేదు, నేను థర్డ్ ఫేజ్కి వెళ్ళొచ్చు అని అడుగుతున్నారు. సో నేను ఒకటే మాట చెప్తాను, ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకునే థర్డ్ ఫేజ్లో కానీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సో దానివల్ల మనకి ఏంటంటే సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజ్ అనేది మనకి ఉండిపోద్ది. ఒకవేళ థర్డ్ ఫేజ్లో సీట్ రాకపోయినా కూడా సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాతనే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి అని నేను చెప్తాను. మీకు డిగ్రీ లోపల అంటే అడ్మిషన్ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ సెల్ఫ్ రిపోర్టింగ్లో కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.